జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ముందుగా ఎవరైతే నన్ను మన ఛానల్ను ఆదరిస్తున్నారో అభిమానిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. మీ మద్దతు ఎప్పుడు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. సరే, ఇక మీకోసం ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఖచ్చితంగా ఇదే మిమ్మల్ని సంతోషపెట్టే న్యూసే. మన దేశ వ్యతిరేకి మరియు హిందూ వ్యతిరేకమైనటువంటి జార్జ్ సోరెస్కు చావు దెబ్బ తగిలింది. అది ఎట్లా ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? గౌతమ్ అదానీ ఈయన మన భారతదేశానికి చెందినటువంటి వ్యాపారవేత్త. అది కూడా అతి పెద్ద దిగ్గజ వ్యాపారవేత్త అన్నమాట. ఒక సందర్భంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కుబేరునిగా ప్రపంచ కుబేరుల లిస్టులో ఈయన చేరిపినాడు. టెస్లా అధినేత అయినటువంటి ఎలన్ మస్క్ తర్వాత $150 బిలియన్ సంపాదించినటువంటి రెండవ అతిపెద్ద కోటీశ్వరునిగా ఈయన రికార్డులకు ఎక్కినాడు. $150 బిలియన్ అంటే మన దేశ కరెన్సీలో నాకు తెలిసి దాదాపు ఒక 13 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. ఇక గౌతమ్ అదానీ ఏంటంటే హిందూ సంస్థలకు ఈ గుప్తదానాలు చేస్తూ ఉండడం మీరు మొన్న కూడా చూసే ఉంటారు. ఏది ఈ మహాకుంభమేళాకు వచ్చినటువంటి భక్తులకు అందరికి కూడా వాళ్ళ దాహార్తిని తీర్చడం, అదేవిధంగా వాళ్ళకు ఉచితంగా భోజన సదుపాయాలు కల్పించడం, ఇవన్నీ కూడా చేసినాడు. చూశారు కదా మీరు కూడా. ప్రధాని మోడీకు సన్నిహితుడు కావడంతో ఇక ఈ దేశ వ్యతిరేక శక్తులకు హిందూ వ్యతిరేక శక్తులకు గౌతమ్ అదానీ టార్గెట్ అయిపోయినాడియా. ఇక గౌతమ్ అదానీను ఈ జార్జ్ సోరెస్, అమెరికన్ డీప్ స్టేట్, కాంగ్రెస్ పార్టీలు టార్గెట్ చేశాయి. బలంగా టార్గెట్ చేశాయి. అందుకు కారణం ఏందయ్యా అంటే, ముందు గౌతమ్ అదానీని దెబ్బ కొట్టడం ద్వారా గౌతమ్ అదానీ యొక్క షేర్లను పడిపోయేలా చేసి, ఆ తర్వాత మన దేశ స్టాక్ మార్కెట్ను దెబ్బకొట్టి, ఆ తర్వాత ఆ నిందన దేశపై ప్రధాని మోడీ గారి పైన వేసి, ఆ తర్వాత దేశంలో అశాంతిని సృష్టించి అచ్చమెట్ట ఈ బంగ్లాదేశ్లో చేసిన చూడు ఆ మాదిరిగా అటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని ప్రధాని పదవి నుంచి దింపేయాలన్నది ఈ అమెరికన్ డీప్ స్టేట్, జార్జ్ సోరెస్, ఈ కాంగ్రెస్ పార్టీల యొక్క ప్లాన్. చూడండి ఎంత పెద్ద ప్లాన్ వేశారో. ఇక ఈ ప్లాన్లో భాగంగా ఈ హిడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థను వీళ్ళందరూ కలిసి సృష్టించారు. ఇక అదానీ పైన ఉన్నవి లేనివన్నీ కూడా కల్పించి తప్పుల తడకలతో కూడినటువంటి ఒక రిపోర్ట్ను విడుదల చేశారయా. దీంతో ఒక్కసారిగా అదానీ షేర్లు కుప్పగొలిపినాయి. అదానీ ఆస్తుల విలువ ఏకంగా 60% పడిపోయింది. అదానీ ఒక నేరస్తులాగా మిగిలిపోయినాడు. అంతగా కుట్ర చేశారు వీళ్ళు. గాడిదముడావుడు లేదు, సామాన్యులు కాదు వీళ్ళు. కానీ అదృష్టవశాత్తు అదానీ ఆస్తులన్నీ కూడా స్థిరాస్తులే కావడం, వాటికి చెప్పుకోదగ్గ స్థాయిలో ఈ విలువ ఉండడంతో అదానీ అయితే బతికినాడు. ఎట్టం ఆయన టైం బాగుండాలి. అంతేకాకుండా అదానీ నిజాయితీ గురించి తెలిసినటువంటి కేంద్ర ప్రభుత్వం అదానీకి అండగా ఉండడం మరియు సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇవ్వడంతో అదానీ ఒక బుల్లెట్ లాగా దూసుకోమన్నాడు. మళ్ళా ఇక్కడ మీకు ఇంకొక చిన్న విషయం ఒకటి చెప్పాలా. మన దేశాన్ని ఎంతమంది అయితే ప్రేమిస్తూ ఉంటారో అందరూ కూడా, జాతీయవాదులు అందరూ కూడా అదానీ గారికి పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. అస్సలు నెక్స్ట్ లెవెల్. నేనే షాక్ అయినా, ఏందిరా స్వామి ఒక వ్యాపారవేత్తకేంది ఇంతగా సపోర్ట్ చేయడం ఏందనేది. అద్భుతం, శబాష్. నిజంగా దేశభక్తి విషయంలో ఉన్నారు కానీ కొంతమంది పోరంబోకలా, కానీ మనోళ్ళు సూపర్ అయ్యా. ఎందుకంటే అదానీ వల్ల ఎంతమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి, మన దేశానికి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది తెలుసు కదా అందరికి కూడా. అందరి సపోర్ట్తో గౌతమ్ అదానీ మళ్ళీ మునుపటి వైభవాన్ని అయితే సంపాదించాడు. అయితే అది చూసి తట్టుకోలేనటువంటి ఈ దుష్టత్రయం ఎవరు? కాంగ్రెస్ పార్టీ, జార్జ్ సోరెస్, అమెరికన్ డీప్ స్టేట్, వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ అదానీ పైన రెండోసారి మళ్ళీ ఇంకొక కుట్ర చేశారు. ఎవరి చేత? ఇదే హిడెన్బర్గ్ చేతనే వీళ్ళు మళ్ళీ ఇంకొక రిపోర్ట్ విడుదల చేశారు. ఏది? మళ్ళా దెబ్బ కొట్టాలి, ఈసారి కొట్టితే సావు దెబ్బ కొట్టాలి, వీడికి లేకూడదు జీవితంలో అన్నట్టుగా మళ్ళీ ఇంకో రిపోర్ట్ విడుదల చేశారు. కానీ ఆ రిపోర్ట్ అయితే తుస్సమనేది. ఎందుకంటే అప్పటికే దేశంలో జనాలందరూ కూడా కనుక్కున్నారు, ఓరి ఇదేదో కుట్రగిర్రా అని చెప్పేసి అందరూ కనుక్కున్నారు. అసలు ఈ రిపోర్టుకు విలువ లేకుండా పోయింది. భారతీయులు ఎవరు కూడా దీన్ని దేకల. దీంతో చేసేది ఏమి లేక ఈ దుష్టత్రయం అంతా కలిసి అమెరికన్ జో బైడెన్ ప్రభుత్వంతో కలిసి అమెరికాలో మన గౌతమ్ అదానీ పైన ఒక అవినీతి కేసు వేశారియా. ఏముండారు చూడండి. మనం కనుక్కోలేక చాలా మంది ఇప్పటికి కూడా మాట్లాడుతూ ఉంటారు, మోడీకి ఎవరా ఈ అదానీ అంబానీలు ఓళ్లే కావాలా చేయాలి. ఎందుకు తెలిసిన, ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ దేశంలో ఏ ప్రాజెక్టులు వచ్చినా ఏం చేయాలనే కూడా అసలు ఆ ప్రాజెక్టులు స్టార్ట్ కానీరు, వాటికి ఏదో ఒకటి ఇబ్బందులు పెడతానే ఉంటారు. అంతెందుకు, ఈ మావోయిస్టులు ఉన్నారు కదా, అదే నక్సలైట్లు. ఇప్పుడు వాళ్ళు ప్రభావం ఎక్కడైతే ఉంటుందో ఎక్కువగా అక్కడ మీరు చూసారా, కనీసం రోడ్లు కూడా వేయనీరు, స్కూళ్ళు జరగనీరు, హాస్పిటల్స్ పెట్టనీరు, ఏం జరగనీరు. ఎందుకంటే మన భారతదేశం చైనాను అధిగమించిపోతుందన్న భయం ఒకటన్నమాట.
అదేవిధంగా వీళ్ళు కూడా ఏంటంటే ఈ దేశంలో అభివృద్ధి అనేది జరగకూడదు, ఈ దేశంలో వ్యాపారవేత్తలు అనేవాళ్ళు ఉండకూడదు, వాళ్ళు మొత్తం కుప్పగొలిపోవాలా. మన దేశం ఇప్పుడు పాకిస్తాన్, ఆ బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అన్నట్టు కష్టాల్లోనూ ఆకలితో అలమటించిపోవాలా. ఆ మార్గం ఉంటే అప్పుడు వీళ్ళ కళ్ళు మంటంతా చల్లారుతుంది. వాళ్ళు అధికారంలోకి వచ్చి ఎప్పట్లాగానే ఏది గతంలో మొఘలాయుల పాలనలోనో, తర్వాత బ్రిటిషర్ల పాలనలోనో, తర్వాత కాంగ్రెస్ 60 ఏళ్ల పాటు మన దేశాన్ని పరిపాలించింది కదా, అప్పుడు వీళ్ళందరూ మన దేశాన్ని పరిపాలించేటప్పుడు మన దేశ సంపద అంతా లూటీ చేశారు. ఆ విధంగా మళ్ళీ లూటీ చేయాలా ఎవరు? వీళ్ళందరూ కలిసి, ఈ మహానుభావులందరూ కలిసి. అది వీళ్ళ ప్లాన్. అర్థమైందా? కాబట్టి గౌతమ్ అదానీ మీద ఏకంగా అమెరికాలో అవినీతి కేసు పెట్టించారు. సరే, అది కూడా ఎట్లా? అమెరికా చట్టం ఏంటువంటి FCPA కింద అదానీ పైన అమెరికా కోర్టులో అమెరికా ప్రభుత్వం కేసు వేసింది. ఇది కొంచెం విచిత్రంగా ఉండదు కానీ ఇది నిజం. ఒక భారతదేశ వ్యాపారవేత్త అయినటువంటి అదానీ పైన అమెరికా కోర్టులో అమెరికా ప్రభుత్వం కేసు వేసింది. దీంతో ప్రపంచం మొత్తం కూడా ఈ విషయంలో అట్టే నివిరిపోయింది, షాక్ అయిపోయినారు. ఇదేందిరా స్వామి, ఏంది ఇదంతాను అన్నట్టు. సరే, రోజులన్నీ ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదా. ఇప్పుడు అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చినాడు. అంతే. ఇక భారత ప్రభుత్వం ఈ విషయం పైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఇక విషయం తెలుసుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ అదానీ కేసును మాత్రమే కాకుండా మొత్తంగా గతంలో ఈ జో బైడెన్ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది కదా ఈ FCPA చట్టం అని చెప్పేసి, ఆ చట్టాన్ని రద్దు చేస్తా డొనాల్డ్ ట్రంప్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. కీలకమైనటువంటి నిర్ణయమే కాదు, ఇది సంచలనమైన నిర్ణయం. ఇది అసలు ఒక చట్టాన్ని రద్దు చేయడం అంటే మామూలు మాటలు కాదు. అందులోనూ అమెరికా లాంటి అగ్రరాజ్యంలో ఇటువంటి కఠినమైన చట్టాన్ని తీసేయడం అంటే చాలా చాలా పెద్ద విషయం. అలాంటిది మన అదానీ కోసం డొనాల్డ్ ట్రంప్ ఏకంగా ఈ చట్టం మొత్తాన్ని రద్దు చేసి పారేసినాడు. అర్థమవుతుందా? దీంతో అదానీ పవర్ అంటే ఏందో ప్రపంచాన్ని మొత్తానికి కూడా తెలిసి వచ్చింది. ముఖ్యంగా ఎవరా ఈ డెకాయిట్లు ఉన్నారు కదా, దొంగ బ్యాచ్ అంతా, దండుపాలెం బ్యాచ్, ఈ జార్జ్ సోరెస్కు, కాంగ్రెస్ పార్టీకు, ఈ రాహుల్ గాంధీకు, వీళ్ళందరికీ కూడా అదానీ శక్తి సామర్థ్యాలు ఏందో వీళ్ళందరికీ కూడా తెలిసి వచ్చినాయి. మొత్తం మీద అదానికి అయితే మంచి రోజులు మళ్ళా వచ్చినాయని చెప్పి చెప్పుకోవచ్చు. అది ఆ మ్యాటర్ అయితేనా? ఎట్లనాదా? ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పాలా, నిజంగా గౌతమ్ అదానీ తప్పు చేస్తుంటే మన దేశంలో కోర్టు లేవా? సుప్రీంకోర్టు కానించి ప్రతి రాష్ట్రానికి హైకోర్టు అన్నీ ఉన్నాయి కదా, ఏడేయచ్చు కదా, ఏడేయరు. ఎందుకంటే మొన్ననే సుప్రీంకోర్టు చెవాట్లో పెట్టి ఆ గౌతమ్ అదానికి క్లీన్ చిట్ ఇచ్చింది. కాబట్టి కావాలనే ప్రపంచం మొత్తం మీద, ప్రపంచం దృష్టిలో భారతదేశాన్ని, నరేంద్ర మోడీ గారిని, అదాన్ని వీళ్ళకి చెడ్డపేరు తేవాలని చెప్పి తీసుకుపోయి అమెరికా కోర్టులో వేశారు కేసు. వీళ్ళని అయ్యి అంటే పురుగులు పడవా? ఆలోచించండి మీరు కూడా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే వీళ్ళంతా ఇప్పుడు మోడీని, అదానిని వీళ్ళు వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలా పెద్ద మొత్తంలో కామెంట్లు పెడతా ఉంటారు. అది అంటే ఏంలే, చెప్పిన అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజమైపోతుంది అన్నట్టు. మరి మనం నిజాలు మాట్లాడుకునే వాళ్ళు మనమే స్పందించకపోతే ఎట్లా? కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.